శ్రీమాత్రే నమః. దుర్గాయే నమః. నవరాత్రి మొదటి రోజు శైలిపుత్రి దేవిగా ఆరాధిస్తాం. ఈమె మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. దుర్గామాత అమ్మవారి రూపాలలో మొదటి రూపం. శైలిపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలి అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలిపుత్రి అని పేరు వచ్చింది. సతి, భవాని, పార్వతి, హేమావతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారిని శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవినే శైలిపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభము. పేరులోనే కాక వాహనం. ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలిపుత్రి దుర్గా. మహిషాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టి నవరాత్రుల మొదటి రోజు శైలిపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. అవతారం నవదుర్గల్లో మొదటి అవతారం. మంత్రం: వందే వాంఛిత లాభాయ చంద్రార్కశేఖరాం వృషారూఢం శూలాధారం శైలిపుత్రం యశస్విని. ఆయుధములు: త్రిశూలము, కమలము. భర్త, భార్య శివుడు. వాహనము వృషభము. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలిపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమావతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలిపుత్రి దుర్గా దేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివకుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షకుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది. అమ్మవారు ఈమెనే హైమవతి, శైలజ, శైలిపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శివ మహాపురాణం, దేవి భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీ, పార్వతీ దేవిల కథలు మనం చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలిపుత్రి దేవి. నందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి హిమవంతుడు నుంచి భర్త శివుడును వెతుక్కుంటూ ప్రయాణించింది. శైలిపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది. ఈ అమ్మవారి ఉపాసన, అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి
ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయటం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తూ ఉంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమమైనది. శైలిపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివ కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించటం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగపరంగా నవరాత్రులలోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది, కీలకమైనది. ఈ రాత్రి శైలిపుత్రి దుర్గా దేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించటం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఉన్నత ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన శైలిపుత్రి దేవిని ఉపాసిస్తే స్వస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. శైలిపుత్రి దుర్గా దేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలిపుత్రి దేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలిపుత్రి దేవి పృథ్వీ తత్వం, సందర్భ శుద్ధి అయిన గుణం, గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం దుర్గార్పణమస్తు.